ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవుడు ఎందుకు విశ్వాసము ద్వారా మనలను రక్షించుచున్నాడు? ఇది ఒక ప్రశ్న. మధ్యాహ్నం కూడా ఒక ప్రశ్నకు సమాధానం మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత కొంత వర్తమానాన్ని మనం విన్నాం. ఏమి చెప్పుకున్నాం మధ్యాహ్నం? అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి అన్నటువంటిది ఒక పాయింట్ అలా చెప్పుకొని, సంతోషముగా జీవించడం లేదు అని అంటే కూడా అది కూడా పాపమే అని మనం విన్నాం. అయితే ఇప్పుడు కూడా ఒక ప్రశ్న, ఎందుకు దేవుడు మానవుడు ఏదో గొప్ప గొప్ప నీతి కార్యములు జరిగించడం ద్వారా దేవుడు మనను పరలోక రాజ్యానికి నడిపిస్తూ ఉన్నాడు? ఎందుకు ఈ నిత్య జీవానికి విశ్వాసానికి ఆయన లింక్ ఎందుకు పెట్టినాడు అంటే, ఇది జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినట్టుగా మనము చూస్తూ ఉంటాము. దేవుడు చెప్పినాడు అంటే ఆయన తన యొక్క పరిస్థితి అంతా చెప్పుకున్నాడు. నేను పరిశుద్ధుడను, నేను మంచి దేవుడను, నేను మీకు సహాయం చేసే దేవుడను, మిమ్మల్ని అభివృద్ధి పరిచే దేవుడను, మిమ్మల్ని క్షేమముగా ఉండేటట్లుగా చూసుకునేటువంటి దేవుడను నేను. నన్ను మీరు నమ్మాలి, నా మాట మీద విశ్వాసం ఉంచాలి అని దేవుడు వారికి చెప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. అలా ఎంతకాలం దేవుడు చెప్పినాడు అంటే దగ్గర 100 సంవత్సరాలు దేవుడు వారికి బోధించినాడు. సరే, అది ఎలాగో బోధించినాడు అంటే ఇంకా అదంతా లోతుగా వెళ్ళాలి. కాబట్టి ఆ సాతాను మాటలు వారు నమ్మినారు. కాబట్టి సాతాను మాటలు నమ్మి వారు ఆ పండు తిన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యందు అనుమానం వచ్చింది కాబట్టి, డౌట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద సిన్. ఈ అనుమానమే తల్లి లాంటి పాపము, వేరు లాంటి పాపం. ఆ అనుమానము ద్వారా అవిధేయత వచ్చింది, అవిధేయత ద్వారా పాపము వచ్చింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అంటున్నాడు, ఆ రోజున ఆదాము అవ్వలు అనుమానపడి నా మీద వారు అవిధేయతలోని వెళ్ళి అక్కడ వారు పాపము చేసినారు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? నా మీద మీరు అనుమానపడొద్దు, నా మీద మీకు డౌట్ వద్దు. మీరేం చేయాలి? రక్షణ కావాలి అంటే మీరు విశ్వసించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ మాట మీరు ఇంతవరకు గమనించాలి. ఎందుకు దేవుడు మనలను విశ్వసించమని, విశ్వాసానికి రక్షణకు ఎందుకు సంబంధం పెట్టాడు చెప్పండి? అనుమానం వస్తే అవిధేయత వస్తుంది, అవిధేయత పాపములో పడేస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడను. కాబట్టి మీరు నమ్మాలి అంటున్నాడు. నమ్మితే ఏమవుతుంది? దేవుని మాట వింటారు. దేవుని యొక్క మాట నిత్య జీవములోనికి నడిపిస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, అందుకని దేవుని యొక్క లేఖన భాగము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఒక చక్కని మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము అని మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మన జీవితాలలో మనం రక్షించబడాలి అంటే మనకు విశ్వాసం ఎంతో ప్రాధాన్యత ఉన్నది అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. అలాగైతే చూడండి, దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే మరి ఈనాడు చాలా మంది విశ్వాస భ్రష్టులైపోతున్నారు, కానీ విశ్వాసంలో ముందుకు సాగలేకపోతూ ఉన్నారు. చాలా మంది బాగా ఎదిగినటువంటి వారు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారే, ఒకప్పుడు విశ్వసించినటువంటి వారే, ఒకప్పుడు దేవుని భయభక్తులు కలిగినటువంటి వారే,
నమ్మినటువంటి వారే, దేవుణ్ణి ఆరాధించినటువంటి వారే వారు ఏమైపోయారు? కొంతకాలం విశ్వాసంలో నడిచిన తర్వాత మళ్ళా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అవిశ్వాసంలోనికి? వారికి ఏదో ఒక అనుమానం వచ్చేస్తుంది కాబట్టి వారు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి జాబితాలో చాలా మంది ఉన్నారు. బయట భక్తులు చాలా మంది ఉన్నారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. విశ్వసించినటువంటి వారే, దేవుని నమ్ముకున్నటువంటి వారే, కానీ మరలా అనుమానంలో పడిపోయి మరి దూరంగా వెళ్ళిపోయినటువంటి వారు. అలాంటి వారిలో ఒకడు మనం చూస్తూ ఉన్నాం. చూడండి 73వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. గొప్ప భక్తుడు కనబడుతూ ఉన్నాడు. ఆసాపు అనేటువంటి ఒక గొప్ప భక్తుని జీవితాన్ని మనం చూసినట్లయితే